హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. శ్రావణ మాసం ఫస్ట్ ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ లేచి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. నైట్ లేట్ అయిపోయింది అనమాట పడుకునేకి, అందుకే నైట్ కిచెన్ అది క్లీన్ చేసుకోలేదు. సో కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని షింక్లో ఒక 2-3 అంట్లు ఉండే అనమాట. సో అవి కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. సో ఇలా సోప్ స్క్రబ్ చేసేస్తే విమ్ వేసేసి నీట్గా అయిపోతుంది. సో ఇలా మంచిగా వాటర్ అంతా వేసేసుకొని కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇలా మంచిగా క్లీన్ చేసేసుకొని ఇంకా కిచెన్ అయితే ఇలా క్లీన్ చేశాక ఇలా ఉందన్నమాట. సో ఇలా కొంచెం క్లమ్జీగానే ఉంటుంది, పట్టించుకోకండి. సో తర్వాత వచ్చేసి ఇంకా చిమ్మేసి మొత్తం చేసేసుకొని మాప్ కూడా పెట్టేసుకున్నాను. సో బయట కూడా చిమ్మేసేసి ఇంకా వాటర్ అది చల్లేసి ముగ్గది పెట్టేస్తానమాట. ఎవ్రీడే కాకపోయినా ఫ్రైడే, మండే, థర్స్డే పూజ చేసే రోజు అనమాట. ఒక్కొక్కసారి మాత్రం పెట్టను. ఇలా మొత్తం చిమ్మేసుకున్నాను అనమాట. మార్నింగ్ 6:45కి అలా లేచేసాను. లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. మాప్ అది వేయలేదన్నమాట ముందు రోజు. సో ముందు రోజు వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను, లింక్ అనేది కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్అవుట్ చేయండి. సో ఇంకా ఫ్రైడే రోజు వ్లాగ్ కదా ఇది. ఇంకా ఇలా మొత్తం అంతా ఊడ్చేసుకొని బయట కూడా వాటర్ అది చల్లేసుకొని ఇలా సింపుల్గా ముగ్గది పెట్టేసుకొని గడప కూడా పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా సింపుల్గా ఇలా నైవేద్యం చేద్దాం అనుకున్నాను, లేట్ అయిపోయిందని చెప్పేసి పొంగల్ చేయడానికి. ఇలా ప్రసాదం అయితే ఫ్రూట్స్ పెట్టేశాను, 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టేసుకొనేసి ఇంకా సింపుల్గా ఇలా పూజ అయితే కానిచ్చేసాను అనమాట. చాలా సింపుల్గా అయిపోయింది ఫ్రైడే అయితే. అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరూ ఎలా చేసుకున్నారో చెప్పండి, మీ పూజ ఎలా అయిందో కూడా కమెంట్ చేసి చెప్పండి. అందరూ కూడా దండం పెట్టుకోండి అమ్మవారికి అయితే. సో మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్లాగ్ అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదు నేను, ఇలా సింపుల్గా పూజ వ్లాగ్ మాత్రమే కొంచెం షూట్ చేశాను. సో నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం కదా, మీరందరూ ఎవరెవరు చేసుకుంటున్నారు, ఈ వీక్ ఎవరెవరు చేసుకున్నారో కూడా కమెంట్ చేసి చెప్పండి. అలాగే మా అమ్మవారు ఎలా ఉందో కూడా కమెంట్ చేసి. నాకైతే మంచిగా కలగా అనిపించింది. నెక్స్ట్ వీక్ నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను, లేక 3rd వీక్ కానీ ఏదో ఒక వీక్ అయితే చేసుకుంటాను. ఆ వ్లాగ్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సో ఈ ఛానల్లో అయితే ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి, కింద లింక్ చేస్తానని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో నా పూజ ఎలా ఉందో కూడా కమెంట్ చేసి అయితే చెప్పండి. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వరలక్ష్మి వ్రతం వ్లాగ్స్ అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కుకింగ్ వీడియోస్ కూడా, కొన్ని ప్రసాదాల వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, వీలైతే అవి కూడా చెక్అవుట్ చేయండి. ఇంకొచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, ఈరోజు ఫ్రైడే తీసిండేటివి అమ్మవారి పూజ ఫొటోస్. అవి కూడా చూసేయండి, ఎలా ఉన్నాయో కూడా చెప్పండి కమెంట్ చేసి. సో ఇంకా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. బాయ్, నెక్స్ట్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.